వీటిలో మరో ప్రకటన చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందుకు వీలు కల్పించేలా తెలంగాణ పురపాలక చట్టం 2019కు సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. రెండో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశంలో భాగంగా పురపాలక చట్టం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చినట్లు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం లేదని, అందుకే చట్ట సవరణ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ఈ బిల్లు ఆమోదంతో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా అమలు కానుంది. Sir, on behalf of Honorable Chief Minister, Minister for Panchayat Raj and Minister of Health, I beg to move that the sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 of Rules of Procedure and Conduct of Business in Telangana Legislative Assembly may be suspended. Under Rule 358 of the said rules for the time being, in application to 1. Telangana Municipalities Third Amendment Bill 2025, 2. The Telangana Panchayat Raj Third Amendment Bill 2025, 3. The Telangana Allopathic Private Medical Care Establishment Registration and Regulation Repeal Bill 2025 listed in the agenda for today, that is the 31st August 2025, for its introduction, consideration and passing. Honorable Speaker, sir, on